ఇరాన్ నైరుతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పర్షియా అని పిలువబడేది. 1979లో అయాతొల్లా ఖొమేనీ ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్గా అవతరించింది. ఇరాన్లో పెర్షియన్, అజర్బైజాన్, కుర్దిష్, లూర్ అత్యంత ముఖ్యమైన జాతి సమూహాలు. ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించింది. పర్షియా అన్న పదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయవ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నాయి. అలెగ్జాండర్ 3 ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్, సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్రమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినది. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు, తైమర్లేను ఈ ప్రాంతాన్ని జయించారు. 16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాహ్లు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ నుండి ఒత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగింది. ఇరాన్లోని కషఫ్రద్, గంజ్పార్ ప్రాంతాలలో లభించిన కళా అవశేషాలు ఆరంభకాల ఇరాన్ చరిత్రను వివరిస్తున్న మొదటి ఆధారాలుగా భావిస్తున్నారు. ఇవి దిగువ పాలియోలిథిక్ శకానికి సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి నీందేత్తల్ మధ్య పాలియోలిథిక్ శకానికి సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి జాగ్రోస్లోని వార్వాసి, యఫ్తెష్ గుహ ప్రాంతాలలో లభించాయి. క్రీస్తు పూర్వం 10,000–8,000 సంవత్సరాలకు పూర్వం ఇరాన్ ప్రాంతాలలో చోగా గోలన్, చోగా బొనెట్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. క్రీస్తు పూర్వం 4395లో సుసా నగరం స్థాపన జరిగిందని భావిస్తున్నారు. కాంస్య యుగ కాలంలో ఇరాన్ ప్రాంతంలో ఈళం, జిరోఫ్ట్, జయందేశ్ సంస్కృతి మొదలైన సంస్కృతులు వర్ధిల్లాయి. వీటిలో ప్రధానంగా ఈళం సంస్కృతి ఇరాన్ వాయవ్య ప్రాంతంలో వర్ధిల్లింది. ఈళం సంస్కృతి సుమేరియన్ భాష, ఎలమైట్ సంగాలిపి జనించిన కాలానికి సమకాలీనమని భావిస్తున్నారు. ఎలమైట్ రాజ్యం మెడియన్, అచమెనిడ్ సామ్రాజ్యాలు అవతరించే వరకు కొనసాగింది. క్రీస్తు పూర్వం 3400–2000 మధ్యకాలంలో వాయవ్య ఇరాన్ కురా, అరాక్సస్ సంస్కృతి ప్రజల నివాసిత ప్రాంతంగా ఉంది. కురా అరాక్సస్ కౌకాసస్, అనటోనియా ప్రాంతాలలో కూడా విస్తరించింది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుండి పశ్చిమ ఇరాన్ స్వాత్ ప్రాంతంలో నివసించిన అస్సిరియాలు సమీప ప్రాంతాలను వారి భూభాగంలో కలుపుకుని పాలించారు. క్రీస్తు పూర్వం 17 శతాబ్దంలో ప్రీ ఇరానియన్ కింగ్డమ్స్ ద్వారా సంఘీభావంగా జీవించిన ఇరానియన్ ప్రజలు ఉత్తర మెసొపటేమియాకు చెందిన అసిరియన్ ఎంపైర్ ఆధిక్యతకు లోనయ్యారు. రాజా సయాక్సరస్ పాలనలో మెడేస్, పర్షియన్లు బాబిలోన్కు చెందిన నబోపులస్సార్, స్కిథియన్లు చిమ్మెరియన్లతో కూటమి ఏర్పరుచుకుని అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నారు. అస్సిరియన్ సామ్రాజ్యంలో క్రీస్తు పూర్వం 616–615 మధ్యలో అంతర్యుద్ధం సాగింది. తర్వాత శతాబ్దాల కాలం సాగిన అస్సిరియన్ పాలన నుండి ఇరాన్ ప్రజలు విడిపించబడ్డారు. క్రీస్తు డియోసల్సా పాలనలో సంఖైక్యపరచబడిన మెడియన్ ప్రజలు క్రీస్తు పూర్వం 612 నాటికి మెడియన్ సామ్రాజ్య స్థాపన చేశారు. వారు సంపూర్ణ ఇరాన్, అనటోలియా మీద ఆధిక్యత సాగించారు. ఇది ఉరాత్తు రాజ్యానికి ముగింపుకు రావడానికి కారణం అయింది. క్రీస్తు పూర్వం 550లో మందానే మొదటి కంబైసస్ సైరస్ ది గ్రేట్ మేడియన్ సామ్రాజ్యాన్ని
స్వాధీనపరుచుకుని పరిసర నగరాలను, రాజ్యాలను సమ్మిళితం చేస్తూ అచమెనిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మెడియా మీద విజయం పర్షియన్ తిరుగుబాటుగా వర్ణించబడింది. అస్సిరియన్ పాలకుని చర్యల కారణంగా ఉత్తేజితులైన బురోహా తరువాత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించి పర్షియన్లతో కూటమి ఏర్పరుచుకున్నారు. తర్వాత సైరస్ నాయకత్వంలో విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని లిబియా, బాబిలోన్, పురాతన ఈజిప్ట్, బాల్కన్లోని కొన్ని భాగాలు, యూరప్ వరకు విస్తరించారు. అలాగే ఇది సింధు, అక్సస్ నదుల పశ్చిమ తీరం వరకు విస్తరించింది. అచమెనిడ్ సామ్రాజ్యం నల్ల సముద్రం తీర ప్రాంతాలు, ఈశాన్య గ్రీస్, దక్షిణ బల్గేరియాలో చాలా వరకు, ఇరాన్, అజర్బైజాన్, ఆర్మేనియా, జార్జియా, టర్కీ యొక్క మోడర్న్ భూభాగాలు చేర్చారు. మెసిడోనియా, ఇరాక్ యొక్క అత్యంత, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సుదూర పశ్చిమ లిబియా, కువైట్, ఉత్తర సౌదీ అరేబియా, యుఏఈ, ఒమన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క భాగాలు, మధ్య ఆసియా, పురాతన ఈజిప్ట్ యొక్క అన్ని కేంద్రాలు కలిపిన ప్రాచీన జనాభాతో మొదటి ప్రపంచ అతి బృహత్తర ప్రభుత్వం, అతిపెద్ద సామ్రాజ్యం స్థాపించబడింది. క్రీస్తుపూర్వం 480లో స్థాపించబడిన అచమెనిడ్ సామ్రాజ్యంలో 50 మిలియన్ల ప్రజలు నివసించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనుసరించి ఆ సమయంలో అచమెనిడ్ పాలనలో ప్రపంచంలోని 44% ప్రజలు పాలించబడ్డారని భావిస్తున్నారు. ఆ కాలంలో జనసంఖ్య పరంగా అచమెనిడ్ సామ్రాజ్యం ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. గ్రీక్ చరిత్రలో ఇది శత్రురాజ్యంగా భావించబడి బానిసలుగా పట్టుబడి రాజభవనాలు, రహదారులు, గోపురాల నిర్మాణపు పనులకు నియోగించబడిన యూదులు బాబిలోనియన్లను విడిపించడానికి ప్రయత్నించారు. చక్రవర్తి ఆధీనంలో అధికారం కేంద్రీకరించబడింది. పౌరసేవ, బృహత్తర సైన్యం మొదలైన పాలన అభివృద్ధి విధానాలు తరువాత వెలసిన సామ్రాజ్యాలకు ప్రేరణ కలిగించింది. అచమెనిడ్ సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం 352–350 మధ్య పురాతన ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన హాలికర్నాసస్ మౌసోలియం నిర్మించబడింది. లోనియన్ తిరుగుబాటు ఆరంభమై అది గ్రీకో-పర్షియన్ యుద్ధాలుగా పరిణమించి క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం అర్ధభాగం వరకు కొనసాగాయి. పర్షియన్లు బాల్కన్, తూర్పు యురేపియన్ భూభాల నుండి వైదొలగడంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. క్రీస్తుపూర్వం 334లో మహావీరుడు అలెగ్జాండర్ అచమెనిడ్ సామ్రాజ్యం మీద దండెత్తి ఇస్సస్ యుద్ధంలో చివరి అచమెనిడ్ చక్రవర్తి 3వ డారియస్ మీద విజయం సాధించాడు. అలెగ్జాండర్ చిన్న వయసులోనే మరణించడంతో ఇరాన్ సెలీసిడ్ సామ్రాజ్యానికి చక్రవర్తి, హెలెనిస్టిక్ చక్రవర్తి వశపరుచుకున్నాడు. 2వ శతాబ్దం అర్ధభాగంలో తలెత్తిన పార్థియన్ సామ్రాజ్యం ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. తర్వాత పర్షియన్ రోమన్ల మధ్య శతాబ్దకాల విరోధం కొనసాగింది. విరోధం కారణంగా పలు రోమన్ పార్థియన్ యుద్ధాలు కొనసాగాయి. తర్వాత 5 శతాబ్దాల కాలం భూస్వామ్య ప్రభుత్వం కొనసాగింది. క్రీస్తు శకం 224లో ఇరాన్ సస్సనిద్ సామ్రాజ్యం వశం అయింది. బైజంటైన్ సామ్రాజ్యం తన పొరుగున ఉన్న శత్రు సామ్రాజ్యంతో అవి 2 శక్తివంతమైన రాజ్యాంగ శక్తులుగా 4 శతాబ్దాల కాలం నిలిచాయి. దీర్ఘకాలం బైజాంటైన్ సస్సనిద్ యుద్ధాలు కొనసాగాయి. వీటిలో బైజాంటైన్ సస్సనిద్ యుద్ధం 600–628 వరకు కొనసాగింది. సస్సని సామ్రాజ్యం అంతర్యుద్ధాలు ముగింపుకు వచ్చిన తరువాత 7వ శతాబ్దంలో ఇరాన్ మీద అరబ్ దాడికి దారితీసింది. ఆరంభంలో అరబ్ రషీదున్ కాలిఫేట్ చేతిలో ఓటమి పొందిన తరువాత ఇరాన్ అరబ్ కాలిఫేట్ ఆధీనం అయింది. ఇరాన్లో ఉమ్మేద్ కాలిఫేట్, అబ్బాసిద్ కాలిఫేట్లు పాలించారు. అరబ్ దండయాత్ర తరువాత దీర్ఘకాలం ఇరాన్ ఇస్లాం మతరాజ్యంగా మార్చబడింది. రషీదున్ కాలిఫేట్, ఇమేద్ కాలిఫేట్ మవాలి, నాన్ కన్వర్టెడ్ ఇరానీల పట్ల వివక్ష చూపబడింది. వారిని ప్రభుత్వోద్యోగాలకు,
సైనిక ఉద్యోగాలకు దూరం చేస్తూ అదనంగా వారికి జిజియా సుంకం విధించబడింది. గుండే షపూర్లో అకాడమీ ఆఫ్ గుండే షపూర్ స్థాపించబడింది. ఆ సమయంలో ఇది ప్రపంచ వైద్య కేంద్రంగా విలసిల్లింది. దండయాత్ర తరువాత సజీవంగా నిలిచిన అకాడమీ ఇస్లామిక్ సంస్థగా నిలిచింది. 750లో అబ్బాసిదులు ఉమ్మయ్యదులను త్రోసి మవాలి ఇరానియన్లకు మద్దతుగా నిలిచారు. మవాలి తిరుగుబాటు సైన్యాలను సమీకరించారు. సైన్యానికి అబు ముస్లిం నాయకత్వం వహించారు. అబ్బాసిద్ ఖలీఫాల రాక తరువాత ఇరానియన్ సంస్కృతి ప్రభావం తిరిగి వికసించింది. తరువాత అరబ్ సంప్రదాయాలు తొలగించబడ్డాయి. అరబ్ కులీన విధానం స్థానంలో క్రమంగా ఇరానియన్ రాజ్యాంగ విధానం పునరుద్ధరించబడింది. 2 శతాబ్దాల అరబ్ పాలన తరువాత బాసిద్ ఖలీఫేట్ క్షీణదశ తరువాత తహ్రీదీ, సఫరిద్, సమనిద్, బుయిద్ అర్ధస్వతంత్ర, పూర్ణ స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. 9-10 శతాబ్దాలలో సమనిద్ శకం ఆరంభమైన తరువాత ఇరానియన్లు తమ స్వాతంత్రం తిరిగి స్థిరపరచుకున్నారు. ఇరానియన్ సాహిత్యం, ఇరానియన్ తాత్వికవాదం, వైద్యపరమైన శాస్త్రీయ సాంకేతికత, ఇరానియన్ కళలు అభివృద్ధి, సరికొత్త ఇరానియన్ సంస్కృతి అభివృద్ధి రూపొందింది. ఈ కాలాన్ని ఇస్లామిక్ స్వర్ణయుగంగా వర్ణించబడింది. ఇస్లామిక్ స్వర్ణయుగం 10-11 శతాబ్దాల నాటికి శిఖరాగ్రం చేరుకుంది. శాస్త్రీయ దృక్పథాలకు ఇరాన్ ప్రధాన ప్రాంతం అయింది. 10వ శతాబ్దం తరువాత పర్షియన్ భాషతో అరబిక్ భాషలు శాస్త్రీయ, తాత్విక, చారిత్రక, సంగీత, వైద్య శాస్త్రాలకు ఉపయోగించబడ్డాయి. నాసిర్ అల్దిన్ అల్ తూసి, అవిసన్నా, కొతుబ్ అల్దిన్ షిరాజ్, బిరున్ మొదలైన ఇరానియన్ రచయితలు శాస్త్రీయ రచనలు చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. అబ్బాసిద్ శకల్లో సంభవించిన సంస్కృతి పునరుజ్జీవనం ఇరాజియన్ జాతీయతను గుర్తించేలా చేసింది. గతంలో ఇరాన్లో చేసిన అరబనీయత తిరిగి పునరావృతం కాలేదు. ఇరానియన్ షూబియా ఉద్యమం అరబ్ ప్రభావం నుండి ఇరానీయులు స్వతంత్రం పొందేలా చేసింది. ఉద్యమ ఫలితంగా పర్షియన్ భాష కావ్య రచయిత ఫెర్డోస్ను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఫెర్డోస్కు ఇరానియన్ సాహిత్యంలో శాశ్వత స్థానం ఉంది. 10వ శతాబ్దంలో టర్కీ నుండి గిరిజనులు మధ్య ఆసియా నుండి ఇరాన్ పీఠభూమికి మూకుమ్మడిగా వలస వచ్చి స్థిరపడ్డారు. 999లో ఇరాన్లో అధిక భాగం ఘజ్నవిద్ వశం అయింది. ఘజ్నవిద్ పాలకుడు మమ్లక్ టర్కీ సంతతికి చెందినవాడు. తరువాత సెల్జుక్ చక్రవర్తి, ఖ్వరెజ్మైన్ చక్రవర్తి ఇరాన్ను పాలించారు. ఈ టర్కీ పాలకులు పర్షియన్లుగా పర్షియన్ నిర్వహణ పాలనను అనుసరించారు. తరువాత సెల్జుక్లు ఒకవైపు సంపూర్ణ పర్షియన్ గుర్తింపుతో అనటోలియాలో రూమ్ సుల్తానేట్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారు. పర్షియన్ సంస్కృతి దత్తు తీసుకుని టర్కీ పాలకులు సరికొత్త టర్కీ పర్షియన్ సంస్కృతి జనించడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారు. 1291-1321 మధ్య ఖ్వరెజ్మైన్ సామ్రాజ్యం చంఘిస్ ఖాన్ నాయకత్వంలో సాగిన మంగోల్ దండయాత్రతో ధ్వంసం చేయబడింది. స్టీవెన్ ఆర్డ్వర్డ్ అభిప్రాయంలో మంగోలియన్ దండయాత్రలో జరిగిన హింసలో ఇరానియన్ పీఠభూమిలో నివసిస్తున్న ప్రజలలో 3/4 ప్రజలు అనగా 10-15 మిలియన్ ప్రజల వధించబడ్డారు అని వర్ణించబడింది. మరికొంతమంది చరిత్రకారులు 20వ శతాబ్దం వరకు ఇరాన్ ప్రజల సంఖ్య మంగోలియన్ దండయాత్రకు ముందున్న స్థాయికి చేరుకోలేదని భావిస్తున్నారు. మంగోల్ సామ్రాజ్యం విభజితం అయిన తరువాత 1256లో చంగిస్ ఖాన్ మనుమడు హొలగు ఖాన్ ఇరాన్లో ఈ ఖనేట్ సామ్రాజ్యం స్థాపించాడు. 1370లో తైమూర్ ఇరాన్ను వశపరుచుకుని తైమూర్ సామ్రాజ్య స్థాపన చేశాడు. తర్వాత 156 సంవత్సరాల కాలం తైమూర్ సామ్రాజ్య పాలన కొనసాగింది. 1387లో తైమూర్ ఇస్ఫాహాన్ మూకుమ్మడి హత్యలకు ఆదేశాలు జారీ చేయడంతో 70,000 పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఖాన్లు తైమూరులు వేగంగా ఇరానీయుల జీవనమార్గాన్ని ఎంచుకుని జీవించారు. ఫలితంగా ఇరాన్ సంస్కృతికి భిన్నంగా ఇరాన్లో మరొక సంస్కృతి రూపుదిద్దుకున్నది. 1500 నాటికి అర్దాబిల్ నుండి ఇస్మాయిల్ తబ్రిజ్ రాజధానిగా చేసుకుని సఫావిద్ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆరంభంలో అజర్బైజాన్తో ఇరానియన్ భూభాగమంతా అధికారాన్ని విస్తరించాడు. తరువాత సమీప ప్రాంతాలను కూడా అధికార పరిధిలోకి తీసుకువచ్చి గ్రేటర్ ఇరాన్ అంతటా ఇరానీ గుర్తింపు కలుగజేశాడు. ఇస్మాయిల్ సఫావిద్ సామ్రాజ్యంలో సున్నీ, షియా స్థానంలో ఇరానీ సున్నీజం వచ్చేలా చేశాడు. షియా ఇస్లాం విస్తరించి ఉన్న కోకాసస్, ఇరాన్, అనటోనియా, మెసపటోనియా ఇరానీ సున్నీజం విస్తరించింది. ఫలితంగా ఆధునిక ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ మాత్రమే అధికారిక షియా ముస్లిం దేశాలుగా గుర్తించబడుతున్నాయి. రెండు దేశాలలో షియా ముస్లిముల ఆధిక్యత ఉంది. అలాగే రెండు దేశాలు షియా ముస్లిం సంఖ్యలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. సఫావిద్, ఆటమిన్ సామ్రాజ్యాల మధ్య నెలకొన్న శతాబ్దాల భౌగోళిక సిద్ధాంతాల శత్రుత్వం పలు ఆటమిన్ పర్షియన్ యుద్ధాలకు దారితీసింది. అబ్బాస్ ది గ్రేట్ కాలంలో సఫావిద్ శకం శిఖరాగ్రం చేరింది. చుట్టూ ఉన్న ఆటమిన్ శత్రువులను ఆణిచివేసి సామ్రాజ్యాన్ని పశ్చిమ యురేషియాలో శాస్త్రీయ కళాకేంద్రంగా మార్చబడింది. సఫావిద్ కాలంలో కోకాసస్ ప్రజలు అధికంగా ఇరాన్ ప్రజలతో సమ్మిళితం కావడం తరువాత పలు శతాబ్దాల కాలం ఇరాన్ చరిత్ర మీద ప్రభావం చూపింది. ఆటమిన్తో నిరంతర యుద్ధాలు, అంతర్యుద్ధాల, విదేశీ జోక్యం, ప్రధానంగా రష్యా జోక్యం కారణంగా సామ్రాజ్యం క్షీణదశకు చేరుకుంది. పస్టన్ 1722లో తిరుగుబాటుదారులు ఇస్ఫాహాన్ స్వాధీనపరుచుకుని సుల్తాన్ హుస్సైన్ను ఓడించి హొతకి సామ్రాజ్య స్థాపన చేశారు. 1729 ఖోరసన్ నుండి సైనికాధికారి, సైనిక వ్యూహ నిపుణుడు నాదిర్ షా విజయవంతంగా పస్టన్ ఆక్రమణదారులను తరిమివేశాడు. తరువాత నాదిర్ షా తిరిగి స్వాధీనం చేసుకున్న కోకాసిన్ భూభాగాలు కాన్స్టాంటినోపుల్ ఒప్పందం ద్వారా ఆటమిన్ రష్యాలకు విభజించబడి ఇవ్వబడ్డాయి. సనీద్ పాలన తరువాత నాదిర్ షా పాలనలో ఇరాన్ అత్యున్నత స్థానం చేరుకుంది. కోకాసస్, పశ్చిమ ఆసియా ప్రధాన భూభాగాలు, మధ్య ఆసియాలో ఇరానియన్ ఆధిపత్యం తిరిగి స్థాపించబడింది. ఆ సమయంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. 1730లో నాదిర్ షా భారతదేశం మీద దండెత్తి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. నాదిర్ షా భూభాగ విస్తరణ, సైనిక విజయాలు ఉత్తర కోకాసస్లో డాగెస్థాన్ యుద్ధంతో ముగింపుకు వచ్చాయి. నాదిర్ షా హత్య తరువాత ఇరాన్లో స్వల్పకాలం అల్లర్లు, అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1750లో కరీం ఖాన్ జన్ సామ్రాజ్య స్థాపన చేసిన తరువాత ఇరాన్లో శాంతి, సుసంపన్నత నెలకొన్నది. భౌగోళికంగా మునుపటి ఇరాన్ సామ్రాజ్యాలతో పోల్చితే జన్ సామ్రాజ్యం పరిమితమైనది. 1779లో కరీం ఖాన్ తరువాత మరొక అంతర్యుద్ధం చెలరేగింది. అంతర్యుద్ధం ఫలితంగా 1794లో ఆఘా మొహమ్మద్ ఖాన్ తలెత్తి క్వాజర్ సామ్రాజ్య స్థాపన చేశాడు. జార్జియన్ అవిధేయత, జార్జ్విస్క్ ఒప్పందంతో గార్జియన్ రష్యా కూటమి ఏర్పాటు, క్రత్సెనిస్ యుద్ధంలో క్వజార్లు గ్లిసిని వశపరుచుకోవడం మొదలైన విషయాలు రష్యన్లను కోకాసస్ను విడిచిపోయేలా చేసింది. తరువాత కొంతకాలం తిరిగి ఇరానియన్ పాలన పునరుద్ధరించబడింది. 1804, 1813 మధ్య సంభవించిన రుస్సో-పర్షియన్ యుద్ధాలు, 1826, 28 మధ్య సంభవించిన రుస్సో-పర్షియన్ యుద్ధం ఫలితంగా ఇరాన్ ట్రాన్స్కోకాసియా, డాగెస్థాన్ ప్రాంతాలను కోల్పోయింది. 3 శతాబ్దాలుగా ఇరాన్లో భాగంగా ఉన్న ప్రాంతాలను కోల్పోవడం ఇరాన్ను కోలుకోలేనంతగా బాధించింది. ఇది పొరుగున ఉన్న రష్యా సామ్రాజ్యానికి తగినంత లాభం చేకూర్చింది.
19వ శతాబ్దపు రుస్సో పర్షియన్ యుద్ధాల ఫలితంగా రష్యన్లు కాకసస్ భూభాగం అంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ అంతర్భాగంగా ఉన్న డాగెస్థాన్, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్ భూభాగాలను శాశ్వతంగా కోల్పోయింది. అరాస్ నది ఉత్తర భాగంలో ప్రస్తుత అజర్బైజాన్, జార్జియా, డాగెస్థాన్, ఆర్మేనియా 19వ శతాబ్దంలో రష్యన్లు ఆక్రమించే వరకు ఇరాన్ ఆధీనంలో ఉన్నాయి. 1870-71 మధ్యకాలంలో సంభవించిన కరువులో దాదాపు 1.5 మిలియన్ల ప్రజలు, మొత్తం జనసంఖ్యలో 20-25% మరణించారని అంచనా. 1872-1905 మధ్య క్వాజర్కు చెందిన నాజర్ ఉద్దీన్ షా, మొజాఫర్ క్వాజర్ ఉద్దీన్ షా విదేశీయుల అమ్మకానికి రాయితీలు ఇచ్చినందుకు ప్రతిస్పందనగా వరుస నిరసనలు ఎదురయ్యాయి. ఈ సంఘటనలు మొదటి ఇరానియన్ రాజ్యాంగ విప్లవానికి దారితీశాయి. కొనసాగుతున్న విప్లవం ద్వారా 1906లో ఇరాన్ మొదటి రాజ్యాంగం, ఇరాన్ మొదటి జాతీయ పార్లమెంట్ స్థాపించబడ్డాయి. ఇరాన్ రాజ్యాంగ సవరణలలో 3 మతపరమైన అల్పసంఖ్యాకులకు, క్రైస్తవులు, జొరాస్ట్రియన్లు, యూదులు అధికారిక గుర్తింపు ఇవ్వబడింది. 1911లో మొహమ్మద్ అలీ షా ఓడించబడి పదవీచ్యుతుడు అయ్యే వరకు రాజ్యాంగ కలహాలు కొనసాగాయి. పరిస్థితి చక్కదిద్దే నెపంతో రష్యా 1911లో ఉత్తర ఇరాన్ను ఆక్రమించి ఆక్రమిత ప్రాంతంలో సంవత్సరాల కాలం సైన్యాలను నిలిపించింది. ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ ఇరాన్లోని అధిక భూభాగం ఆక్రమించి 1921 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంది. ప్రపంచ యుద్ధం మిడిల్ ఈస్టర్న్ థియేటర్లో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆటమిన్ దండయాత్ర కారణంగా పర్షియన్ యుద్ధం ఆరంభం అయింది. ఆటమిన్ ప్రతీకార ఫలితంగా ఇరాన్ సరిహద్దు ప్రాంతాలలోని ఉర్మియా లోపల పరిసరాలలో ఉన్న అస్సిరియన్ ప్రజలను ఆటమిన్ సైన్యం మూకుమ్మడిగా సంహరించింది. అక్వా మొహమ్మద్ ఖాన్ పాలనలో క్వాజర్ పాలన 1 శతాబ్దకాలం అసంబద్ధ పాలనగా గుర్తించబడింది. 1921లో క్వాజర్ సామ్రాజ్యం పహలవీ సామ్రాజ్యానికి చెందిన రేజా ఖాన్ చేత పడగొట్టబడింది. తర్వాత రేజా ఖాన్ ఇరాన్ సరికొత్త షా అయ్యాడు. 1941లో షాను ఆయన కుమారుడు మొహమ్మద్ రేజా పహలవీ చేత పదవీచ్యుతుని చేశాడు. తర్వాత మొహమ్మద్ రేజా పహలవీ పర్షియన్ కారిడార్ స్థాపన చేశాడు. బృహత్తర సరఫరా మార్గం అయిన పర్షియన్ కారిడార్ తరువాత సంభవించిన యుద్ధం వరకు ఉనికిలో ఉంది. సోవియట్ యూనియన్ ఆక్రమిత ఇరాన్ భూభాగాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. 1946 ఇరాన్ క్రైసిస్ ఫలితంగా 2 పప్పెట్ రాజ్యాలు, సోవియట్ ఆక్రమిత ప్రాంతాల విడుదల సాధ్యం అయింది. 1951లో మొహమ్మద్ మొసడెక్ ప్రధానమంత్రిగా ఎన్నిక చేయబడ్డాడు. పెట్రోలియం పరిశ్రమ, ఆయిల్ నిల్వలు జాతీయం చేసిన తరువాత మొహమ్మద్ మొసడెక్ ఇరాన్లో ప్రాముఖ్యత సంతరించుకున్నాడు. 1953లో మొహమ్మద్ మొసడెక్ పదవి నుండి తొలగించబడ్డాడు. ఆగ్లో అమెరికన్ కూటమితో నిర్వహించబడిన ఈ సంఘటన కోల్డ్ వార్ సమయంలో మొదటిసారిగా యుఎస్ విదేశీ ప్రభుత్వాన్ని పడగొట్టడంగా గుర్తించబడింది. ఈ సంఘటన తరువాత షా సుల్తాన్ అయ్యాడు. తరువాత ఇరాన్ ఏకఛత్రాధిత్యం, సుల్తానిజం పునరుద్ధరించబడ్డాయి. తరువాత కొన్ని దశాబ్దాల కాలం ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ మరికొన్ని విదేశీ సత్సంబంధాలు కొనసాగాయి. షా ఇరాన్ను మతాతీత రాజ్యంగా ఆధునికీకరణ చేయడంలో సఫలీకృతం అయినప్పటికీ మరొక వైపు ఇరాన్లో రహస్య పోలీస్ చర్యలతో ఏకపక్ష ఖైదులు, హింస అధికం అయ్యాయి. ది సవక్ మొత్తం రాజకీయ వ్యతిరేకతను అణిచివేసింది. అయతుల్లాహ్ రుహుల్లాహ్ ఖోమేనీ షా వైట్ రివల్యూషన్ కు క్రియాశీలక విమర్శకుడు అవడమే కాక బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఖోమేనీ 18 సంవత్సరాల కాలం ఖైదు చేయబడ్డాడు. 1964లో ఖోమేనీ విడుదల చేయబడిన తరువాత
ఖోమేనీ బహిరంగంగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. షా ఖోమేనీని దేశబహిష్కృతుని చేశాడు. ఖోమేనీ మొదటిసారిగా టిబెట్ చేరి ఆ తరువాత ఇరాక్, ఆ తరువాత ఫ్రాన్స్ చేరాడు. 1973లో ఆయిల్ ధరలు అధికరించిన సమయంలో ఇరాన్ విదేశీ మారకం నిలువలు వరదలా అధికరించాయి. అందువలన ఇరాన్ ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొన్నది. 1974లో ఇరాన్ ఆర్థికం రెండంకెల ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొన్నది. దేశంలో బృహత్తర పరిశ్రమలు ఆధునికీకరణ చేయబడ్డాయి. దేశంలో లంచగొండితనం అధికరించింది. 1975లో ఇరానియన్ విప్లవానికి దారితీసింది. 1975-76 ఎకనామిక్ రీసెషన్ నిరుద్యోగ సమస్య అధికరించడానికి దారితీసింది. 1970 ఆర్థికాభివృద్ధి సమయంలో మిలియన్ల కొద్దీ యువకులు ఇరాన్ నగరాలకు తరలి నిర్మాణ రంగంలో పనిచేయడానికి వెళ్లారు. 1977లో వీరిలో అత్యధికులు షా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బహిరంగంగా విమర్శించే వారి జాబితాలో చేరుకున్నారు. 1979 విప్లవం తరువాత ఇస్లామిక్ విప్లవంగా వర్ణించబడింది. విప్లవం 1978లో షాకు వ్యతిరేకంగా ప్రధాన వివరణలు తరువాత మొదలైంది. ఇరానియన్ విప్లవం, ఇరానియన్ డిమాన్స్ట్రేషన్లు ఆరంభం అయిన 1 సంవత్సరం తరువాత షా దేశ బహిష్కరణ, ఖోమేనీ ప్రవేశం జరిగాయి. షా టెహ్రాన్కు పారిపోగా ఖోమేనీ ఇరాన్లో ప్రవేశించాడు. 1979లో ఇరాన్లో కొత్త ప్రభుత్వం రూపొందించబడింది. ఇరానియన్ రిపబ్లిక్ రెఫరెండం తరువాత 1979 ఏప్రిల్ మాసంలో ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. 1979లో రెండవ ఇరానియన్ రిఫరెండం ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంగీకారం పొందింది. అతి త్వరలో దేశవ్యాప్తంగా కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకత తలెత్తింది. 1979 కుర్దేష్ రిబెలియన్, 1979 ఖుజస్థాన్ తిరుగుబాటు, సిస్తాన్, బలూచిస్తాన్ తిరుగుబాటు, ఇతర ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైనవి తలెత్తాయి. తర్వాత కొన్ని సంవత్సరాల కాలం తిరుగుబాట్లు కొనసాగాయి. కొత్త ప్రభుత్వం ఇస్లామేతర రాజకీయ ప్రత్యర్థులను అణిచివేతకు గురిచేసింది. నేషనలిస్టులు, మార్కిస్టులు ఆరంభంలో ఇస్లాం ప్రజలతో కలిసి షాను పడగొట్టారు. తరువాత ఇస్లాం ప్రభుత్వం లక్షలాది మందిని వధించింది. నవంబర్ 1979 4న ముస్లిం స్టూడెంట్ ఫాలోవర్స్ ఆఫ్ ది ఇమాం లైన్ యు.ఎస్. దౌత్య కార్యాలయం మీద దాడి చేసింది. మొహమ్మద్ రేజ్ పహలవి ఇరాన్ రావడానికి, మరణశిక్షను ఎదుర్కొనడానికి యుఎస్ నిరాకరించడంతో జిమ్మీ కార్టర్ ఇరాన్ నిర్బంధంలో ఉన్న అమెరికన్లను విడిపించడానికి చేసిన రాజీ ప్రయత్నాలు, ఆపరేషన్ ఈగల్ క్లా విఫలం కావడం రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్ష పదవికి రావడానికి కారణం అయింది. జిమ్మీ కార్టర్ చివరి అధికార దినం రోజున చివరి నిర్బంధితుడు విడుదల చేయబడ్డాడు. 1980 సెప్టెంబరు 22న ఇరాకీ సైన్యం ఇరాన్లోని ఖుజస్థాన్ మీద దాడి చేసింది. తరువాత ఇరాన్ ఇరాక్ యుద్ధం ఆరంభం అయింది. సదాం హుస్సేన్ సైన్యాలు ఆరంభంలో ముందుకు చొచ్చుకుపోయినప్పటికీ 1982 మధ్య కాలానికి ఇరాన్ సైన్యాలు విజయవంతంగా ఇరాకీ సైన్యాలను తిప్పికొట్టాయి. జూలై 1982 నాటికి ఇరాక్ స్వీయరక్షణ చేసుకొనవలసిన పరిస్థితికి చేరుకుంది. ఇరాన్ ఇరాక్ మీద దాడి చేయ సంకల్పించి అనేక ప్రయత్నాల తరువాత బస్రా మొదలైన ఇరాకీ నగరాలను వశపరచుకుంది. 1988 వరకు యుద్ధం కొనసాగింది. తర్వాత ఇరాకీ సైన్యం ఇరాక్లో ఉన్న ఇరాన్ సైన్యాలను ఓడించి సరిహద్దు వరకు తిప్పికొట్టింది. తర్వాత ఖోమేనీ ఐక్యరాజ్యసమితి నిర్ణయానికి తల ఒగ్గాడు. ఇరాన్ ఇరాక్ యుద్ధం తరువాత 1989లో అక్బర్ హాషమీ రఫ్సంజానీ
ఆయన ప్రభుత్వం వ్యాపార అనుకూల కార్యసాధక విధానం స్థాపన చేయడానికి దృష్టి కేంద్రీకరించారు. 1997లో రఫ్తంజానిని వెన్నంటి మొహమ్మద్ ఖటామీ ఇరాన్ సంస్కరణ ఆరద్సంతో పదవిని అలంకరించాడు. ఆయన ప్రభుత్వం దేశాన్ని అత్యంత స్వతంత్రం చేయడంలో సఫలత సాధించడంలో విఫలం అయింది. 2005 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలు పాపులిస్ట్ కన్సర్వేటివ్ అభ్యర్థి మొహమ్మద్ అహ్మదెనెజాదీని అధికారపీఠం అధిష్ఠించేలా చేశాయి. 2009 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలలో అహ్మదెనెజాదీ 62.63 ఓట్లను స్వంతం చేసుకోగా ప్రత్యర్థి మీర్ హుస్సేన్ మోసవి 33.75% ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. 2009లో అత్యధికంగా అక్రమాలు జరిగాయని అభియోగాలు తలెత్తాయి. 2013 జూన్ 15లో మొహమ్మద్ బఘేర్ ఘలిబాఫ్ను ఓడించి హాసన్ రోహానీ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడ్డాడు. ప్రజలలో అత్యధికులు పార్సీ భాషను మాట్లాడుతుంటారు. పర్షియన్ భాష ఇరాన్ అధికారిక భాషగా ఉంది. ఇండో యూరోపియన్ ఇతర సంప్రదాయాలకు చెందిన భాషలు కూడా ఇరాన్లో వాడుకలో ఉన్నాయి. చారిత్రాత్మకంగా ఇరాన్లో అచమెనిడ్, పార్థియన్, సస్సనిద్ సామ్రాజ్యాల పాలనలో జొరాస్ట్రియన్ మతం ఆధిక్యతలో ఉంది. సస్సని సామ్రాజ్యం పతనమై ముస్లిములు ఇరాన్ను ఆక్రమించిన తరువాత జొరాస్ట్రియన్ స్థానంలో ఇస్లాం చేరింది. If you like the video, please like us and subscribe.